నిన్న అనంతపురం జిల్లాకు ఒక రిసెప్షన్ వేడుకకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డిని చూసి జనాలు తండోపతండాలుగా వచ్చి ఆయన కోసం ఆ విధంగా జనాలు ఎగబడుతూ ఆయనతో కరచాలనం చేసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు, ఆయన కనుచూపు నా పైన పడితే చాలు అని అనుకునే ఎంతోమంది ప్రజలు ఆయన కోసం ఎదురు చూస్తుంటే, ఆయన కోసం ఎగబడుతుంటే, అరే ఒక నాయకుడికి, అది కూడా రాష్ట్రంలో ఓడిపోయినటువంటి నాయకుడికి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడికి ఇంతమంది జనాభాన ఎలక్షన్కు ముందైతే వస్తారు, ఎందుకంటే ఆ పరిపాలన బాగాలేదు, ఎలక్షన్ వస్తూ ఉంది, ఈయన్ని గెలిపిస్తాము అని ఆయన దగ్గరకు చాలామంది రావటం, ఏ నాయకుడి దగ్గరకైనా రావటం సహజం. కానీ ఇప్పుడు ఎలక్షన్ టైం కానే కాదు, ఎలక్షన్ వచ్చేదానికి ఇంకా 3 సంవత్సరాల కాలం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఎలా ఉంటుందంటే, ఆయన బయట అడుగు పెడితే చాలు, ఆయన వస్తాడంటే చాలు, పొలాల వెంబడి, గుట్ల వెంబడి, నదుల వెంబడి, కాలువల వెంబడి దాటుకొని మరీ వెళ్ళి ఆయన్ను చూడాలనుకునేటటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు చూపిస్తున్న ప్రజాదరణ చూస్తే, అరే ఈ వ్యక్తి ఎలా ఓడిపోయాడు, ఈ వ్యక్తి ఇంత ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఎలా ఓడిపోయాడు, ఇంతమంది ప్రజలు ఇంత ఆదరణ చూపిస్తున్న వ్యక్తి ఎలా ఓడిపోయాడు అని ప్రతి ఒక్కరికి కూడా అనిపిస్తుంటుంది. చూడండి ఒక్కసారి ఆయన ప్రజాదరణ. కరచాలనం చేసేందుకు ఆయన కోసం ఎగబడుతున్న జనాలు చూస్తుంటే నిజంగా ఇంతమంది జనాలు ఆయన కోసం ఎందుకు ఎగబడుతున్నారు అని అంటే ఒకే ఒక కారణం, ఇప్పటి వరకు ఎవరో చేయనటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేసి చూపించాడు. అంత గొప్పగా చేసిన వ్యక్తి ఎన్నికలలో ఓడిపోయాడు. అరే మేమందరం కూడా ఆయనకే ఓటు వేసాం, ఎలా ఓడిపోయాడు అని ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డిపై సింపతి ఎక్కువగా చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచేవాడు కదా, ఎలా ఓడిపోయాడు అంటే, అర్ధరాత్రి దాదాపు 54 లక్షల ఓట్లు అంటే 12.50% ఓట్లు రాష్ట్రంలో నమోదయ్యాయి. ఎక్కువగా అర్ధరాత్రి ఓటింగ్ నమోదవటం ఏంటి అంటే అది మన కర్మ, అది మన దౌర్భాగ్యం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ నాయకుడైనా పేదవాడిని గమనించాలి, పేదవాడి గురించి ఆలోచించాలి, ప్రభుత్వ బడుల గురించి ఆలోచించాలి, వైద్యం గురించి ఆలోచించాలి, శాంతి భద్రతల గురించి ఆలోచించాలి, డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. వీటన్నిటి గురించి ఆలోచించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కరప్షన్ ఉండకూడదు, నేరుగా ప్రజలకే చేరాలి ప్రతి పైసా కూడా అనుకునేటటువంటి వ్యక్తి. పార్టీని అధికారంలో తీసుకొచ్చిన కార్యకర్తల కోసం ఆయన ఆలోచించాల. ఈరోజు చంద్రబాబు నాయుడు కార్యకర్తల కోసమే ఆలోచిస్తున్నాడు, వాళ్ళని కోటీశ్వరులను చేయడానికే ఆయన ఈరోజు పరిపాలన చేస్తున్నాడు. చంద్రబాబుకు కావాల్సిన వ్యక్తుల కోసం, వాళ్ళ కార్యకర్తల కోసం, వాళ్ళ నాయకుల కోసమే ఆయన అధికారాన్ని చేపడితే, గత ప్రభుత్వంలో ప్రజల కోసం నాకు కార్యకర్తలు వద్దు, కార్యకర్తలు పూర్తిగా మర్చిపోయాడు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి. నాకు ప్రజలే కావాలి, ఆ పార్టీ అయినా మన పార్టీ అయినా ఏ పార్టీ అయినా అర్హుడైన పేదవాడికే అన్ని ఫలాలు కూడా అందాలి, టెండర్లలో కాంట్రాక్టర్లలో అవినీతి ఉండకూడదు. అందుకే ఒక హైకోర్టు రిటైర్డ్ జడ్జిని అందులో ఇన్ఛార్జిగా పెట్టి రివర్స్ టెండరింగ్ అనే పద్ధతి తీసుకొచ్చి టెండర్లని ఆహ్వానించటం, అర్హుడైన వ్యక్తికి టెండర్ ఇవ్వటం చేశాడు. ఈరోజు టెండర్లు చంద్రబాబు కావాల్సిన వ్యక్తికే టెండర్లు అందుతున్నాయి. చంద్రబాబుకు కావాల్సిన వాడైతే చాలు, అన్ని భూమి కూడా ఉచితంగా 99 పైసలకే వాళ్ళకి 100 ఎకరాలు 1000 కోట్ల భూమి వాళ్ళకి అందుతుంది. అది చంద్రబాబు పాలనకి జగన్మోహన్ రెడ్డి పాలనకి తేడా. ప్రతి ఆడబిడ్డకు, డ్వాక్రా మహిళలకు డబ్బేశాడు ఆయన. ప్రతి పేదవాడికి కూడా వృత్తుల వారీగా ఆయన సంక్షేమ పథకాలు 2.70 లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్లో వేయటం జరిగింది. అందుకే జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన ఎక్కడ కాలు పెట్టినా, అరే ఈ వ్యక్తి ఎలా ఓడిపోయాడు, ఈయన్ని ఓడగొట్టారు, బలవంతంగా ఇతని చేత అధికారం లాక్కున్నారు, అందుకే జగన్మోహన్ రెడ్డిని
ప్రజలు ఆ విధంగా ఆదరిస్తున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డిపై అభిమానం చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక పిచ్చిలాగా జనాలు ఈరోజు ఎగబడుతున్నారు ఆయన కోసం. మరోసారి తప్పు జరిగితే ఈ రాష్ట్రంలో ఎలా ఉంటుందో పరిస్థితి ఎవరికీ తెలియదు. మరోసారి ఇటువంటి తప్పు జరిగితే రాష్ట్రంలో ఎవరికీ తెలీదు పరిస్థితి. ప్రజలు రోడ్లపైకి వచ్చిన రోజు ఏ రాజకీయ నాయకుడు కూడా ఏపీలో ఉండలేడు. అది జనాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన పెంచుకున్న అభిమానం.